అందరికీ నమస్కారం అండి. స్కూల్లో మాస్టర్లు మనకు పాఠాలు నేర్పిస్తారు. ఒక్కొక్కసారి మనకు జీవితంలో ఏర్పడే సమస్యల నుంచి కూడా మనము ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాము. అయితే మన చుట్టూ ఉన్న జంతువులు కూడా ఒక్కొక్కసారి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఒక ముసలిగాడిద ప్రమాదం నుంచి ఎలా బయటపడిందో తెలుసుకున్నట్లయితే మనము ఎంతో ఆశ్చర్యపడాల్సి వస్తుంది. ఈ అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక గ్రామంలో ఒక రైతుకి ఒక గాడిద ఉండేది. ఒకరోజు ఆ గాడిద పొలంలో పొరపాటున బావిలో పడిపోయింది. ఆ బావిలో అస్సలు నీళ్లు లేవు, ఎండిపోయింది. బావిలో పడిపోయిన గాడిద చాలాసేపు మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది. రైతు గాడిదను పైకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే ఏ ప్రయత్నము కూడా ఫలించలేదు. అప్పుడు రైతు ఇలా ఆలోచించాడు. ఈ గాడిద ఎలాగో ముసలిదైపోయింది. ఇక దాని వలన ఎలాంటి ఉపయోగము ఉండదు. బావి కూడా నీళ్లు లేక ఎండిపోయింది. అందువలన బావిని పూడ్చేద్దాము అని అనుకుని ఇరుగు పొరుగు రైతుల యొక్క సహాయంతో మట్టితో బావిని పూడ్చడం మొదలుపెట్టాడు. మొదట గాడిద చాలా భయపడి గట్టిగా అరవసాగింది. కొద్దిసేపటికి గాడిద అరుపులు ఆగిపోయాయి. గాడిద అరుపులు ఎందుకు ఆగిపోయాయా అని రైతు బావిలోకి తొంగి చూస్తే ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు. గాడిద తన మీద పడుతున్న ప్రతి మట్టి పొరను కుదుపుకొని దాని మీద నడుస్తూ పైకొచ్చేస్తుంది. ప్రతి మట్టి పొరను కుదిపేసి అడుగు పైకి వేస్తూ అలా నెమ్మదిగా పైకి చేరుకుంటుంది. కొద్ది సమయం తర్వాత అందరూ చూస్తుండగా గాడిద మట్టిపై నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేసి ఆనందంగా బయటికి వెళ్ళిపోయింది. జీవితంలో మన పైన ఎన్నో నిందలు పడతాయి. అవి మనల్ని కిందికి లాగటానికి ప్రయత్నం చేస్తాయి. కానీ గాడిదలాగా వాటిని కుదిపేసి వాటిని అవకాశాలుగా మార్చుకుంటూ పైకి రావాలి. ప్రతి సమస్యను ఒక మెట్టుగా మార్చుకొని మన లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. ఆనందంగా జీవించాలంటే 5 విషయాలను తప్పకుండా పాటించాలి. హృదయాన్ని ద్వేషం నుండి విముక్తి చేసుకోవాలి. ఎలాంటి నేరం చేసిన వారినై ఎంత అపకారం చేసిన వారినైనా క్షమించడం ద్వారా హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మనసును అశాంతి నుంచి విముక్తి చేసుకోవాలి. మనకు అవసరమైన విషయాలపైనే దృష్టి పెట్టాలి. అనవసరమైన విషయాలను వదిలేసి అవసరమైన వాటిని మాత్రమే మనసులో నిలుపుకోవాలి. దానగుణాన్ని పెంచుకోవాలి. ఆశలు తగ్గించుకోవాలి. ఎక్కువ వచ్చినప్పుడు ఆనందం పెరుగుతుంది. ఎక్కువ ఆశలు పెంచుకున్నట్లయితే నిరాశ తప్పదు. ప్రేమను పెంచుకోవాలి. సమస్యలను కుదిపేసి ముందుకు సాగిపోవాలి. ధైర్యంగా సహనంగా ఎదురు నిలిచి పోరాడాలి. ఎంత లోతైన బావిలో ఉన్నా మీరు పైకి రావటానికి అవసరమైన శక్తి మీలోనే ఉంటుంది. ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ పైకి ఎదగాలి. ముసలిగాడిద ద్వారా మనం నేర్చుకున్న ఈ పాఠాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించినట్లయితే జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.